నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మీ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. మన ఛానల్ నోటిఫికేషన్స్ వస్తలేవని అందరూ చెప్తున్నారు. ఆటోమేటిక్గా రావు, ఎందుకంటే దేశం ధర్మం అని మాట్లాడుతూ ఉంటాం కదా. మన ఛానల్ లేపేద్దామనే కుట్ర పన్నిర్రు. బట్ ఆ భగవంతుని దయ వల్ల మీ అందరి ఆశీస్సుల ద్వారా ఛానల్ మాత్రం ఉన్నది. నోటిఫికేషన్స్ వస్తలేవు, రావాలి అంటే ఏం చేయాలంటే మీ ఇంటరాక్షన్ పెరుగుతూ ఉండాలి. ఛానల్ తోటి లైక్ చేయాలి, కామెంట్ల రూపంలో మీరు మాట్లాడుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు ఈ వీడియో నిజంగానే పనికొస్తుంది అనుకుంటే 10 మందికి పంచే ప్రయత్నం చేయరి. ఆ రకంగా ఈ వీడియో చేరుతుంది అందరికీ. బంగ్లాదేశ్ ఎన్నికల కంటే ముందు చాలా పెద్ద మారణ హోమానికి ఇస్లామిక్ మూకలు చాలా పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తున్నది. 2 లక్షల మంది హిందువులను నిలువ నీడ లేకుండా చేయడమో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి తరిమికొట్టుడో చేసేందుకు చాలా పెద్ద స్థాయిలో పథక రచన చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినాయి. ఇప్పటికే 16 మంది హిందువులు హత్యకు గురిగాగా ఇంకో 29 మంది కనిపించకుండా పోయారట. అక్కడ వందలాది హిందూ కుటుంబాలు బంగ్లాదేశ్ను విడిచి బయటకు రావాలని ఆలోచిస్తూ ఉన్నారు. సరిహద్దులల్లా తమను అనుమతిస్తే భారత్కు వచ్చేస్తామంటూ వేడుకుంటున్నారు. భారత ప్రభుత్వం దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే ఇంకోవైపు బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ మూకలు మాత్రం హిందువులను మూకమ్మడిగా హత్య చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లోని చెత్తోగ్రామ్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన పోస్టర్ ఒకటి ఆ దేశంలోని హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. హిందువులు, బుద్ధిస్టులే లక్ష్యంగా వెలిసినటువంటి ఈ పోస్టర్లు స్థానికులకు కంటి మీద నిద్ర కూడా లేకుండా చేస్తున్నాయి. డిసెంబర్ 13న వచ్చినటువంటి ఈ పోస్టర్ల వార్త చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. చెత్తోగ్రామ్ జిల్లాలోని 2 లక్షల మంది హిందువులు, బుద్ధిస్టులను నామరూపాలు లేకుండా చేస్తామనే హెచ్చరికలతోటి ఈ పోస్టర్లు అచ్చువేశారు. స్థానిక పోలీసులకు, పాలన యంత్రాంగానికి కూడా ఈ పోస్టర్ల గురించి తెలుసు. అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు భయభ్రాంతులవుతున్నారు. హిందూ కుటుంబాలు ఇప్పటికే తమ పిల్లలను స్కూళ్ళకు కూడా పంపుతలేరు. సామూహిక మారణకాండకు సర్వం సిద్ధమైందని, భారీ ఎత్తున నిధులు కూడా వాళ్లకు సమకూరినాయని హెచ్చరికలు ఆ పోస్టర్లలో కనిపించడంతో హిందువులు, బుద్ధిస్టులు, వాళ్ళ కుటుంబాలు మృత్యు భయంతో విలవిల్లాడుతున్నారు. కేవలం చెత్తోగ్రామ్ జిల్లాలనే కాదు, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇట్లాంటి హెచ్చరికలు రాతపూర్వకంగానో లేకపోతే మౌఖికంగానో వెలువడుతున్నా తాత్కాలిక ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకుంటలేదు. బంగ్లాదేశ్లోని గోపాల్గంజ్, ఖుల్నా, మౌల్వీ బజార్, ఠాకూర్గావ్, దినాజ్పూర్ జిల్లాలలో హిందువుల జనాభా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఇస్లామిక్ మూకల కార్యకలాపాలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇటీవల జరిగిన హత్యాకాండలో ప్రభావితమైన ప్రాంతాలు కూడా ఈ జిల్లాల పరిధిలో ఉన్నాయి. హిందువులు, బుద్ధిస్టులనే ఏరి పారేసేందుకు తమ వద్ద ఖచ్చితమైన ప్రణాళికలు, కావలసిన డబ్బులు ఉన్నాయని హెచ్చరికలు కూడా వీళ్ళు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని కొన్ని హిందూ సంఘాలు భారత ప్రభుత్వానికి తమ గోడును వెలిపించుకుంటున్నాయి. సరిహద్దులు తెరిస్తే తాము భారత్లోకి వస్తామంటూ ప్రాధేయపడుతున్నారు. బంగ్లాదేశీ సమ్మిళిత జాగరణ జ్యోతి సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. తాము బంగ్లాదేశ్లో ఉంటే ఎక్కువ కాలం ప్రాణాలతో ఉండే అవకాశం లేదంటూ నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఇస్లామిక్ మూకల హెచ్చరికల పోస్టర్లు, బ్యానర్లను బంగ్లాదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నా ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతోటి స్థానిక హిందువులను ఖచ్చితంగా భయపడతారు కదా, ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఆగస్టు నుంచి సుమారు 370కి పైగా దాడులు జరిగినాయని, ఇందులో ఎక్కువ శాతం దాడులు హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని జరిగినాయని బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ కౌన్సిల్ ప్రకటించింది. బంగ్లాదేశ్లో వీసాల జారీని తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా భారత ప్రభుత్వం వీసా జారీ కార్యాలయంలో సిబ్బందిని తగ్గించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటిదాకా సమీక్షించలేదు. భారత ప్రభుత్వం ప్రస్తుతం వీసాల జారీని పూర్తిగా కూడా ఆపేసింది. మేమంతా ప్రమాదంలో ఉన్నామని ఇదివరకే ప్రకటించారు. భద్రత కోసం భారతదేశానికి పోవాలని అనుకున్నా కూడా అది సాధ్యం కాదంటున్నాయి బంగ్లాదేశ్ హిందూ సంస్థలు. 2002లో జరిగిన గుజరాత్ మారణకాండ తరహాలో దాడులు చేస్తాం, ఆయుధాలు పోగు చేశాం, మోదీకి తగు రీతిలో సమాధానం ఇస్తామంటూ నినాదాలు కనిపించడంతోటి ఏం జరుగుతుందో అనే ఆందోళన కొనసాగుతుంది. అనే నినాదాలు అక్కడ కనిపించడంతోటి ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొన్నది. ప్రత్యేక తరహాలో తల్వార్లు తయారు చేసి రహస్య ప్రదేశానికి తరలించినట్టు కూడా పుకార్లు వస్తుండటంతో భయాందోళన మరింత పెరిగింది. హిందూ మెజారిటీ ప్రాంతాల్లోని మదర్సాల్లో రోజుల తరబడి ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇక్కడ కొన్ని మదర్సాలకు విద్యార్థులను అనుమతించకపోవడంతో మదర్సాల కేంద్రంగా ఏదో ఒక భారీ దాడికి పథక రచన జరుగుతుందనే అనుమానాలు అక్కడ వ్యక్తమవుతున్నాయి. హఠాత్తుగా గోద్రా ఘటన అనంతర అల్లర్ల ప్రస్తావన ఎందుకు వచ్చిందనేది తెలియాల్సి ఉన్నది. ఇప్పుడు
ఈ ఏడాది జూలైలోనే హిందువుల మీద దాడులు మొదలైనాయి. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లాలో మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర పోస్టులు చేసిరనే ఆరోపణలతోటి అనేక హిందూ కుటుంబాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు పోయారు. బంగ్లాదేశ్ రాజధానిలో ఉన్న ఢాకేశ్వరి మాత ఆలయంలోని సిబ్బంది సైతం బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే బంగ్లాదేశ్ హిందూ హక్కుల రక్షణ సంస్థ ఈ విషయాలన్నింటినీ ప్రకటించింది. వందలాది హిందూ కుటుంబాలు బంగ్లాదేశ్, త్రిపుర సరిహద్దులోని గ్రామాలకు చేరుకొని అర్ధరాత్రిలో సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించింది. 1992లో భారత్లోని అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలోనూ బంగ్లాదేశ్లో మైనార్టీల మీద దాడులు జరిగినాయి. హిందువుల ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు. ఈ దాడులు జరిగినప్పుడు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. హాదీ హత్య తర్వాత జరిగిన దాడుల విషయంలో కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. దాదాపు 90% దాడులకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కావడం లేదు. ఆస్తులు లాక్కునే ఉద్దేశంతో మరికొంతమంది ముఠాలుగా ఏర్పడి హిందువుల మీద దాడులకు తెగబడతా ఉన్నారు. ఫిబ్రవరి తొలి వారం తర్వాత బంగ్లాదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే హిందువులు, ఇతర మత మైనార్టీలు లక్ష్యంగా మారణకాండకు తెరదీయొచ్చనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి దౌత్యపరమైన పరిష్కారాలు వెతుకుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్ ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయిన పక్షంలో హిందువుల ప్రాణాలు కోల్పోవడం ఖాయమనే వాదన కూడా ఒకవైపు వినిపిస్తూ ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో హిందువులు నడిపే నగర దుకాణాల మీద దాడులు చేసిన ఇస్లామిక్ ముఠాలు అందినంత దోచుకుపోవడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన తల్వార్లు వదిలిపోవడంతో ఇది దేనికి సంకేతం అనే భయాందోళనను స్థానిక హిందువులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతివాద ఇస్లామిక్ సంస్థల నేతలు కొంతమంది నెల రోజుల క్రితమే రహస్య ప్రాంతాలకు తరలిపోయినట్టు మదర్సాల నిర్వాహకుల ద్వారా హిందూ సంస్థలు ఆరాధించినాయి. ముందస్తుగా రహస్య ప్రాంతాలకు పోయారంటే ఏదో పెద్ద పథకమే ఉందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మొత్తంగా బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉన్నది. భారత ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. అమెరికా ఉద్దేశపూర్వకంగానే పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. భారత్, అమెరికా మధ్య నెలకొన్న దౌత్య అనిశ్చితి వల్ల అగ్రరాజ్యం బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎలాంటి పరిష్కారం వెతుకుతుందని వేచి చూస్తూ ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే మీకేం అర్థమవుతుంది? ఒకప్పుడు ఇదే భారతదేశంలో 1990వ సంవత్సరంలో కాశ్మీర్ నుంచి కాశ్మీరీ పండిట్లు బతుకో జీవుడా అంటూ వాళ్ళ భార్య, పిల్లల్ని, ఆస్తులని, పాస్తులు అన్నింటిని వదిలేసి కేవలం ప్రాణాల కోసం అక్కడి నుంచి కాశ్మీరీ పండిట్లు ఉరికొచ్చారు. బయటకు పారిపోయి వచ్చారు మన దేశంలోనే. మరి ఈరోజు బంగ్లాదేశ్లో కూడా అట్లనే జరుగుతున్నది. ఏం ఆలోచిస్తున్నాం మనం? దేనికి సంకేతం ఇది? మన దేశంలో జరిగినప్పుడు మనం ఏం చేయలేదు. పక్క దేశంలో జరుగుతున్నప్పుడు మనం ఏదో చేస్తామని వాళ్ళు ఆశిస్తున్నారు, మనోళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన దేశంలో ఉన్న మనోళ్ళే చేయొద్దు అని ముందుకు వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎటు పోదాం, ఏం చేద్దాం అనేది ఆలోచించుర్రి. సంఘటితం కావాలని చెప్తూ ఉంటాం కదా. సంఘటితం కావాలి. దేనికోసం కావాలి, ఎందుకు కావాలి, కాకపోతే ఏమవుతాం అని కూడా ఆలోచించే ప్రయత్నం చేయరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయరు. ఇది అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు నిజంగా. ఎందుకంటే ఈ వార్తలు చదవడానికే ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఇట్లాంటివి వార్తలు కాదు, అంతకుమించి ఏదో చేద్దాం. జై హింద్, మేరా భారత్ మహాన్.